Hello guys, welcome back to my channel. Kridareddy Big Boss Season 8 4th week కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో టాస్క్ అయితే జరుగుతుంది నిఖిల్ క్లాన్కి సీత క్లాన్కి. టాస్క్లో పృథ్వీ అలాగే నబిల్ పార్టిసిపేట్ చేస్తారు. ఒక స్టాండ్ పైన నిల్చొని బెలూన్ పగలకుండా చూసుకోవాలి. లాస్ట్ వరకు ఎవరు ఉంటారో ఆ టీం విన్నర్ అయినట్టు. అలా పృథ్వీ లాస్ట్ వరకు ఉండి నిఖిల్ టీంని అయితే గెలిపిస్తాడు. సో బిగ్ బాస్ నిఖిల్ టీంకి ఒక ఛాన్స్ ఇస్తారు. ఆపోజిట్ టీం ఓడిపోయిన కారణంగా వాళ్ళ టీంలోంచి ఒక మెంబర్ని తీసేయాలి. నిన్న సీత క్లాన్ గెలిచినప్పుడు మాత్రం నిఖిల్ క్లాన్నే డిసైడ్ చేసుకోమన్నారు ఎవరు క్లాన్లో నుంచి డ్రాప్ అవుతారో. నిన్న మణికంఠనైతే తీసేస్తారు నిఖిల్ క్లాన్. ఈరోజు కూడా నిఖిల్ క్లాన్కే అవకాశం వస్తుంది ఆపోజిట్ టీం నుంచి తీసేయడానికి. సో నిఖిల్ క్లాన్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయిన మణికంఠనైతే తీసేస్తారు. ఈ డెసిషన్ వల్ల ఒక మినీ యుద్ధం అయితే జరుగుతుంది హౌస్లో. నిన్న వీక్ పర్సన్ అయిన మణికంఠని తీసిన మీరు ఈరోజు స్ట్రాంగ్ పర్సన్ అయిన నబిల్ని ఎందుకు తీశారని అడుగుతారు ఆపోజిట్ టీం. దానికి నిఖిల్ క్లాన్ మొత్తం మణికంఠనే సెల్ఫ్గా వెళ్ళిపోతానని చెప్పాడు, మేము తీయలేదు అని చెప్తారు. దాన్ని మణికంఠ అయితే యాక్సెప్ట్ చేయడు. మణికంఠ నిఖిల్ క్లాన్ మధ్యలో మీరెవరిది కరెక్ట్ అనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నబిల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. నబిల్కి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో ప్రేరణ 16% ఓటింగ్తో. అయితే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ప్రేరణకే టాప్ ఓటింగ్ పడుతుందని న్యూస్ అయితే వచ్చింది. ప్రేరణ తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా సీరియల్స్ చేసింది. సో కన్నడ ఫ్యాన్స్ కూడా ఓట్స్ వేసే అవకాశం అయితే ఉంది. థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 15% ఓటింగ్తో. లాస్ట్ 3 వీక్స్తో కంపేర్ చేస్తే నాగమణికంఠ ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గింది, కానీ మంచి ఓటింగే పోల్ అవుతుంది. ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 15% ఓటింగ్తో. ఈసారి హౌస్లో అందరూ ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని సేఫ్గా ఆదిత్య ఓంని అయితే నామినేట్ చేశారు, కానీ పిఆర్ ఓట్స్ అయితే చాలా పడుతున్నాయి ఆదిత్య ఓంకి. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 12% ఓటింగ్తో. పృథ్వీ ఈ వీక్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇక లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో లీస్ట్ ఓటింగ్తో సోనియా ఉంది 10%తో. సోనియాకి ఈ వారం లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. మ్యాక్సిమం ఈ వారం సోనియాని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ సోనియా ఈ వారం ఎలిమినేట్ అయిన రీఎంట్రీలో ఛాన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. రీఎంట్రీ అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు దసరా ఎపిసోడ్గా టెలికాస్ట్ చేయనున్నారు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.